మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, ఈరోజు రామాయణం గురించి ముఖ్యంగా చూసుకుంటే వాల్మీకి రచించిన రామాయణంలో 7 కాండాలు ఉంటాయని అందరూ అంటుంటారు, ఉన్నాయి కూడా. మరి 5వ కాండం సుందరకాండం చాలా విశిష్టత. అసలు ఎలా పారాయణం చేయొచ్చు అంటారు? అసలు సుందరకాండానికి పేరు ఎందుకు వచ్చిందంటారు? సుందరకాండ సుందరమైన కాండ. మొత్తం ఉన్న 7 కాండాల్లో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఉత్తరకాండ బాలకాండాలు ప్రక్షిప్తాలు అనేటటువంటి వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. 5 ఉన్నాయి అసలు అని. అదే ఉత్తరకాండ పూర్తిగా ప్రక్షిప్తం అని చెప్పేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే యుద్ధకాండ అయిపోగానే అక్కడ ఆ ఫలితం చెప్పేశాడు. ఒకటి ఏదైనా చేస్తే దాని చివర ఈ పఠన ఫలితం ఉంటుంది కదా, ఆ పఠన ఫలితం చెప్పేశాడు కనుక ఉత్తరకాండ లేదు అనేది ఒక భావన. లేదు, ఉత్తరకాండ కూడా ఉన్నది అనేది ఇంకో భావన. మొత్తం మీద 7 కాండల్లో రామ కథ అంతా ఉంటుంది. అంటే రాముడు పుట్టిన దగ్గర నుంచి రామ నిర్యాణం దాకా, అంటే సరయూ ప్రవేశం దాకా అంతా ఉంటుంది. దాంట్లో మధ్యలో అయోధ్యకాండ తర్వాత కిష్కింధకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింధకాండ తర్వాత సుందరకాండ. ఈ సుందరకాండ పూర్తిగా దీనికి హనుమంతుడే నాయకుడు. ఈ కాండకంతా హనుమంతుడే హనుమంతుడి ప్రతాపమే, హనుమంతుడు తప్ప మరొకటి ఏమీ లేదనేది. దీనికి సుందరకాండ మొదట్లోనే ఒక పద్యం చెప్తారు. ఆ పద్యం ఒక్కసారి చెప్తా. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం కావ్యం, సుందరం సుందరం మంత్రం, సుందరే సుందరీ కథ, సుందరే సుందరం వనం, సుందరే సుందర కపి, సుందరే కిమ్న సుందరం అని. ఇది అంటే రాముడు సుందరుడు, సీత సుందరి, హనుమంతుడు సుందరుడు. హనుమంతుడు చాలా ముద్దుగా ఉంటాడు. హనుమంతుడు అసలు పేరు సుందరుడే. ఆ ఇంద్రుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి గడ్డం దవడ వాసిపోయిన తర్వాత హనుమంతుడు అని పేరు వచ్చింది. ఆంజనేయసుతుడు కనుక ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. అసలు పెట్టుకున్న పేరు సుందరుడు, ముద్దుగా ఉన్నట్ట, అందుకని సుందరుడు అని పేరు పెట్టారు. ఆ కథ సుందరం. ఆ అడవి, ఆ అమ్మాయిని ఒక అశోకవనంలో బంధించారు కదా సీతని, ఆ అడవి అంతా సుందరం. అసలు ఈ కావ్యమే సుందరం. దీంట్లో ప్రతి అక్షరం మంత్రమే, ప్రతి పద్యం మంత్రమే, అన్ని సుందరాలే. అసలు దీంట్లో సుందరం కానిదేంది అంటాడు. సుందరం కాని వస్తువు అసలు దీంట్లో లేదు అంటాడు. అంత గొప్పగా హనుమత్ రామాయణం రాసి సుందరకాండ కూడా రాసుకున్నట్టు. దాంట్లో రాస్తే అసలు అంతా నీ గురించే కదా రాసేవన్నారు అందరూ. అసలు హనుమంతుడు తప్ప దీంట్లో ఇంకొకరు ఎవ్వరు కనిపించరు మనకి. ఎవరి పాత్ర ఎక్కువ ఉండదండి. మిగిలినవన్నీ చిన్న చిన్న వేషాలే. అంటే ఇతందే మొత్తం విజృంభించేసి మొత్తం కాండ మొదటి నుంచి చివరి దాకా సముద్ర లంఘనంతో మొదలవుతుంది. సముద్రం లంఘించాడు, వెళ్ళాడు అక్కడికి. లంఘించడం అంటే అసలు ఆటంకాలు వచ్చినా కూడా హనుమంతుడు మనకి ఎంత గొప్ప ఉదాహరణ అంటే, మనుషులకి ఆటంకాలు వచ్చినా ఎలా ఎదురెళ్ళాలి. మొట్టమొదట చాలా మర్యాదగా మైనాక పర్వతం వచ్చి, నేను మీ నాన్నకి స్నేహితుడిని, మీ నాన్న నా ప్రాణాలు కాపాడాడు, కాసేపు దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంటాడు. అంటే మంచిగా సామంగా అడగటం అనమాట. అడిగితే దానికి తాకి, నీతో చేయి తాకితే నీకు ఉన్నట్టే, నేను నీతో అని చెప్పేసి, లేదు నేను పెద్ద రామకార్యం మీద వెళ్తున్నాను, మధ్యలో ఆగే మాటలు లేవు అసలు అని వెళ్ళిపోతాడు. అంటే మర్యాద చేసి దండలేసి కూర్చోమంటే కూర్చోకూడదు. మన గమ్యం ఏదో ఆ గమ్యం చేరేదాకా విశ్రమించకూడదు. అర్థమైందా అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిపోయాక మళ్ళీ ఆ ఛాయాగ్రాహి ఇది వస్తుంది, వచ్చి అది నీడని బట్టి ఇలా లాగేస్తుంది కిందకి, సముద్రంలో గుంజేస్తూ ఉంటుంది. చివరికి ఈయన తన బలం చూపించి దానిని ఇలా చించేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందరకు వెళ్ళాక ఒక సింహిక అని ఒక రాక్షసు వచ్చి, నాగమాత నా నోట్లోంచి వెళ్ళు, నాకెవరినైనా నా దారిలో వచ్చిన వాళ్ళని నేను భుజించేసే వరం నాకు ఉందంటుంది. అప్పుడు ఇంత చేసింది నోరు చేయంగానే ఈయన ఇంత శరీరం పెంచాడు. మళ్ళీ అది ఇంత పెంచింది. ఇద్దరు పెంచుకుంటూ వెళ్ళి పెద్ద శరీరంగా అయిపోయాక ఆ పెద్ద నోరు చేసింది సింహిక. అప్పుడు చిన్న అవతారంలోకి మారిపోయి గబుక్కుని వచ్చేసాడు. నీ నోట్లకు దూరాలనే కదా వరం, నీ వరం నాగం దేవతవు కనుక నీ వరం నేను కాపాడా, మర్యాదనిచ్చా, వెళ్ళాను, వచ్చేసాను అంటే ఎక్కడికక్కడ సామధాన భేద దండోపాయాలు వాడుకుంటూ బయటికి రావటం అనమాట. ఆ తర్వాత వచ్చేసాడు. అక్కడి నుంచి వచ్చేసి బయటకు వచ్చాక లంకెని ఎదురైంది. లంక దగ్గర దిగంగానే, నేను ఈ లంకా నగర ద్వారానికి నేను రక్షకురాలి, నన్ను దాటి నువ్వు ద్వారం లోపల పోలేవు అంది. అనేసి దానిలో పిడుగుద్దు గుద్దాడు నెత్తిని. అది వెంటనే నువ్వు గుద్దటం వల్ల నా శాపం పోయింది, నాకు స్వేచ్ఛ వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను. అది వెళ్ళిపోయింది. లంకిని అంతవరకు రావణ నగరం అప్పటిదాకా అసాధ్యం, ఎవరికి లోపలికి వెళ్ళలేదు, లంకిని పర్మిషన్ లేనిది.
వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, అంటే గేట్ పాసులు ఉన్నట్టు. వాళ్ళందరికీ గేట్ పాసులు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు ఎవరు రావడానికి లేదు. అందుకనే రావణుని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు అప్పటిదాకా. ఈ లంకిని వలన దాన్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఇది అందరినీ తినేస్తోంది, చంపేస్తోంది, తినేస్తోంది, రానియటం లేదు అక్కడికి. ఈ హనుమంతుడు లోపలికి వెళ్ళాడు. నన్ను చంపావు అంటేనే నీకు ఈ రాజ్యానికి సమయం అయిపోయింది అని అర్థం, అంటే దీని ఆయుష్ వెళ్ళిపోయింది, వెళ్ళు అంటుంది. వెళ్తాడు లోపలికి. అంటే ఎలా ఎన్ని అడ్డాలున్నా అసలు పని ఏంటి? సీతను గుర్తుపట్టడం. ఉందా లేదా సీత అని అక్కడ చెక్ చేసుకోవటం, అంతే కదా. కనుక వెళ్తాడు. వెళ్ళి అక్కడ అసలు చూస్తే ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన స్వర్ణ గోపురాలు, స్వర్ణ మందిరాలు, ఇళ్లే బంగారంతోనూ వజ్రాలతోనూ కట్టుకున్న ఇళ్ళు. మహాధనికుడు అన్నమాట. అంత ధనికుడు, అంత రాచరికపు వ్యవస్థ, అంత నాగరిక పట్టణం ఇంకెక్కడా కనిపించదు. అలాంటి చోట ఇదంతా. అక్కడికి వెళ్ళి చూస్తే సరే ప్రతి అంతఃపురంలోనూ దూరాడు చూద్దామని. అంటే ఆడవాళ్ళు కదా అంతఃపురంలో ఉంచుతారనే ఉద్దేశం. కనుక ప్రతి చోట వెళ్ళాడు. ప్రతి చోటకి ఇక్కడికా అని అన్ని చోట్లకి వెళ్ళాడు. ఎక్కడ చూసినా అక్కడ కనిపించలే. పైగా స్త్రీలందరూ విచ్చలవిడిగా నగ్నంగా ఒకళ్ళతో ఒకళ్ళు సంగమిస్తూ అలాంటి పరిస్థితులన్నీ కూడా చూశాడు. ఈయనేమో చిన్న సూక్ష్మ రూపంలో ఉన్నాడు కనుక ఈయన వాళ్ళకి కనిపించలేదు. ఈయనకు అదృశ్యమయ్యే శక్తి అస్తారు, అష్టసిద్ధులు ఉన్నాయి కదా, కనుక కనిపించాలనుకుంటే కనిపిస్తాడు, లేకపోతే కనిపించడు. ఆ రూపంలో వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి అసలు అంటే ఎంత నిగ్రహంగా, స్త్రీలని అలా చూసి కూడా నిగ్రహంగా వెనక్కి అలా రావాలి అనేది ఒక అక్కడ చెప్తాడు. మన పబ్ కల్చర్ అంటారే, ఆ పబ్ కల్చర్ అక్కడ ఉంటుంది. అందరూ తాగి రకరకాల ఈ సోమరసాలు అన్ని తాగి వాళ్ళందరూ మత్తులో మునిగి తేలుతున్నారు. అసలు అక్కడంతా ఎంతసేపటికి వాళ్ళంతా వేశ్యా బృందం అంటాడు. పిచ్చి పిచ్చిగా నృత్యాలు చేసుకోవటం, పిచ్చి పిచ్చిగా తాగటం, స్త్రీలు అని కూడా తెలియకుండా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండటం, పురుషులు అవతల వాడు ఎవరో కూడా తెలియకుండా ఉండటం, ఇన్ని మందిరాలు చూశాక ఒక్కసారి అసలు అతనికి ఇవన్నీ చూశాక మా సీతమ్మ ఇలా ఉండదు అనిపించింది. ఇంతమందిని చూసి కూడా ఎక్కడా చెల్లించాల ఆ నిగ్రహం. నాకు సీతే కావాలి, వీళ్ళు సీత కాదు అనేది నిర్ణయించుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ముందరికి వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ హనుమంతుడి అదే ఆంజనేయ రావణాసురుడి అసలైన అంతఃపురం కనిపించింది. వీళ్ళందరూ ఆయన భోగ బృందం. ఆయన కోసం ఎంతమంది వచ్చేసి ఆయన ఎవరు కాదనలేదు కదా, సీత తప్ప. వాళ్ళందరూ అయిపోయాక అక్కడ మండోదరి ఒక మంచం మీద పడుకుని కనిపించింది. మండోదరిని చూసి చాలా చక్కగా చూడంగానే చాలా మంచి పతివ్రతలాగా అలా కనిపించింది. అరే ఈవిడే సీత అయి ఉండొచ్చు అని కాసేపు తోక ముద్దు పెట్టుకుని డాన్సులు చేశాడు. చేశాక తీరా చూస్తే రాముడే వదిలేసిన సీత ఇన్ని అలంకారాలు అలంకరించుకుని మంచం మీద పడుకుని నిద్రపోతుందా? అసలు ఆవిడకి నిద్ర వస్తుందా? అబ్బే ఈవిడ కూడా సీత కాదు అని నిర్ణయించుకున్నాడు. మండోదరిని చూసి కాసేపు సీత అనుకుని ఊగాడు. ఆవిడ సీత కాదని గ్రహించేసుకున్నాడు. చేశాక మళ్ళీ బయలుదేరాడు. అసలు ఈ రావుణ్ణి కాదన్నాక ఆవిడ ఇలాంటి అంతఃపురాల్లో ఇలాంటి మణిమయ స్తంభాలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఉంటుందా? లాభం లేదు అనుకున్నాడు. అడవులు వనాల మీద పడ్డాడు. ఆ దారిలోనే విభీషణుడు కూడా కనిపించాడు. విభీషణుడు ఒక్కడింటి నుంచే హరినామం వినిపిస్తోంది. విభీషణుడు హరిభక్తుడు, హరినామం వినిపిస్తోంది కనుక ఈ విభీషణుడు ఎప్పటికైనా మనకి మేలు చేస్తాడు, అంటే మనకి సహకరిస్తాడు అనేది నిర్ణయించుకున్నాడు. అందుకే విభీషణుడు తిరిగి వచ్చి శరణు వేడినప్పుడు కూడా ఈయన్ని నమ్మచ్చు, ఈయనొక్కడే ఆ ఊరు మొత్తం మీద హరిభక్తుడు అని చెప్తాడు. హనుమంతుడు సర్టిఫై చేశాక రాముడు విభీషణుడిని తన వాటిలోకి చేర్చుకున్నాడు, తన సేనలోకి వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి అక్కడ అడవుల్లో వెతుకుతుంటే ఒక చెట్టు కింద నీరసంగా ఈవిడ కనిపిస్తుంది, కూర్చుని ఉంది. చుట్టూ రాక్షసకాంతలుండి ఆవిడని ఏడిపిస్తున్నారు. నిన్ను తినేస్తాం, చంపేస్తాం, నీ నెత్తురు తాగేస్తాం, ఇలాంటి మాటలన్నీ అని ఆవిడ వేధిస్తున్నారు. అదే సమయంలో రావణాసురుడు కూడా చక్కగా ఒక పానపాత్ర పట్టుకుని మత్తిల్లి బాగా తాగేసి ఉండి సీతకు వచ్చి వార్నింగ్లు ఇస్తాడు. ఆ పక్కన రావణాసురుడు మరో భార్య జానమాలిని ఉండి ఆవిడ నీకెందుకు, నేను ఉన్నాను కదా, నిన్ను అన్ని రకాలుగా సంతృప్తి చెందుతాను, తీసుకురా అని భర్తని తీసుకెళ్ళబోతూ ఉంటుంది ఆవిడ. సీతను వదిలేయి అని. సీతకి మాత్రం నీకు ఇక్కడి నుంచి 4 రోజులు టైం ఇస్తున్నా, ఈ 4 రోజుల టైంలో నువ్వు మారిపోయి నా దగ్గరకు వచ్చావా సరే, నన్ను ఒప్పుకున్నావా సరే, లేదంటే మాత్రం నిన్ను వండించి నా వంటశాలలో అందరికీ భోజనం పెట్టిస్తా అంటాడు. మానవ మాంసం పెట్టిస్తా అంటాడు. సీత ఏవి చేసినా కూడా లొంగకుండా ఒక గడ్డి పరక తీసుకుని, గడ్డి పరకతో అయినా మాట్లాడతాను కానీ నీతో మాట్లాడను అన్నట్టుగా, ఆ గడ్డి పరకతో నేను లొంగను, ఎప్పటికైనా నా రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని చెప్తుంది. అంత నమ్మకం. ఇవన్నీ ఈ చెట్టు మీద కూర్చుని ఈ కపి విన్నాడు వానరుడు. విన్నాక ఈవిడ సీత అని నిర్ధారణ అయిపోయింది. తనకు నిర్ధారణ అయిపోయింది. సరే ఆవిడని నమ్మించడం ఎట్లా, నేను రాముడు దూతనని. ఇక్కడ వీళ్ళందరూ రకరకాల శరీరాలు వేసుకుని ఉన్నారు. వీడు ఏ క్షణంలో ఏ శరీరం కావాలంటే కామరూపం ఆ శరీరం పొందుతున్నారు వాళ్ళు, ఆ విధంగా వస్తున్నారు వాళ్ళు. ఇలా దడిపిస్తున్న రావణాసురుని జానమాలిని నెమ్మదిగా దారి మళ్ళించి తీసుకెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక సీత చాలా దుఃఖపడిపోయి
ఎట్లాగో 4 రోజుల లోపల చంపేస్తాడు, అసలు నేను ఇక్కడ ఉన్నానని రావుడికి తెలిస్తే కదా రావటానికి, తెలియాలి కదా అని అనుకుని ఆ చెంగుని చెట్టు కొమ్మకి ముడివేసి ఉరేసుకుందాం. ఈ ఉరి వేసుకోవటం అంతకుముందు హనుమంతుడు కూడా ఒకసారి ఎక్కడా దొరకకపోతే నేను ఇప్పుడు సీత దొరకలేదని వెళ్ళి చెప్తాను వాళ్ళకి, ఏమవుతుంది అందరూ దుఃఖపడిపోతారు, సీత దొరకలేదు కనుక ఆ దుఃఖానికి ముందర రావణుడు చనిపోతాడు, రావుడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు, వీళ్ళిద్దరిని చూసి సుగ్రీవుడు చనిపోతాడు, స్నేహితుడు కదా. ఇది విని భరత లక్ష్మణ శత్రుఘ్నుడు వాళ్ళు అక్కడ చనిపోతారు, అందరినీ చంపేసి నేను వెళ్ళి ఈ సీత కనపడలేదనే వార్త చెప్పటం ఎందుకు వీళ్ళకి, కనుక నేనే చనిపోతా అనుకున్నాడు. అనుకుని అంటే మనిషిలో సూయిసైడల్ టెండెన్సీ గురించి చెప్పాలి ఇక్కడ. ఆ సూయిసైడల్ టెండెన్సీ నాకు ఇప్పుడు నేను చనిపోతే అవుతుంది, వాళ్ళకి వార్త చేరదు అంతే కదా, కనుక ఇంకా ఎక్కడో ఉందనుకుని ఎత్తుక్కుంటూ ఉంటారు అనుకుంటాడు. అనుకున్నాక మళ్ళీ అనుకుంటాడు, అసలైనటువంటి మనిషి అంటే ఏదైనా సాధించాలి కదా, అనుకున్న దాన్ని చేయాలి కదా, చేయకుండా నేను ఇలా మధ్యలోనే ఇలాగా నిర్వేదం చెంది నిస్పృహగా నిరాశగా ఇలా అయిపోవటం ఎందుకు, పోతే ఇంకా ఉంది సమయం, వెతుకుదాం, ఇంకా మిగిలిన చోటంతా కూడా వెతుకుదాం అని వనాల్లోకి బయలుదేరతాడు. అప్పుడు సీత కనిపిస్తుంది. అంటే ఎంత సూయిసైడల్ టెండెన్సీ వచ్చినా ఆ క్షణం కాసేపు ఆలోచించి నిగ్రహించుకుని నిలిస్తే చనిపోరు. అంటే అసలు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది, ఆ గెలవాలి, ఎక్కడో ఓటమి చెంది చనిపోవాలనుకుంటున్నారు, ఆ ఓటమి చెందటం కాదు, దాంట్లో గెలవాలి అనేటటువంటి ఊహ రావాలి, ఊహ వచ్చి ముందరికెళ్ళాలి. అప్పుడు వెళ్ళి అక్కడ ఆవిడ చనిపోదాం అనుకుంటుంది, అక్కడ ఆవిడ ఉరేసుకుని దానికి తలకి తగిలించుకుంటుంటే పైనుంచి నెమ్మదిగా ఒక రామాయణ గానం మొదలుపెట్టాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని చెప్తున్నాడు. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అటువంటి గొప్ప రాజుగారు, ఒక రాజుగారు దశరథుడు అనేవాడు ఉన్నాడు అంటాడు. అనేసరికి ఇవిడ తలెత్తి చూసింది, ఎక్కడో చెట్టు మొదల్లో ఇంత ఉన్నాడు, కనిపించలా. ఎవరబ్బా అసలు మా మామగారు పేరెత్తారు ఇక్కడ ఇలాంటి చోట, ఆయన రాజ్యం ఉంది, ఆయనకి బోల్డ్ అంత సైన్యం ఉంది అని చెప్తున్నాడు ఎవరు అని. నెమ్మదిగా అప్పుడు ఒక్కొక్కటి కథ చెప్పుకుంటూ ఉన్నాడు. రామ కథ విని ఇవిడ నెత్తిమించి వేసుకున్న ఉరి ముసుగు తీసేసి వెంట మొదలెట్టింది. నెమ్మదిగా ఆయన చెట్టు దిగొచ్చి ఈవిడ కనిపించేంత రూపం దాల్చి, ఈవిడ రూపం అంత రూపం దాల్చి నమస్కరించి, అమ్మ నేను రామదూతని, రాముడు పంపగా వచ్చానంటాడు. నిన్ను నమ్మటం ఎట్లా అంది. ఏమో ఇంతమందిలాగా నువ్వు కూడా ముందర సంతోషపడిపోయింది, చాలా సంతోషపడిపోయి రాముడు బాగున్నాడా లక్ష్మణుడు బాగున్నాడా అని అన్నీ అడిగింది. ఆ పేర్లన్నీ ముందర ఈయనే చెప్పేశాడు. తర్వాత అనుమానం వచ్చింది, ఇది కూడా రావణమాయేమో, కావాలని నన్ను మోసం చేయడానికి ఇట్లా వచ్చాడేమో అని అనుమానం వచ్చి, అసలు నిన్ను నమ్మటం ఎట్లా, నువ్వు నిజంగా అక్కడి నుంచే వచ్చావని నమ్మటం ఎట్లా అని. అప్పుడు రాముడు ఇచ్చిన ఉంగరం చూపించి, ఇదిగోనమ్మా రాముడు ఉంగరం ఇచ్చాడు, ఈ ఉంగరం చూడు, ఈ ఉంగరం చూస్తే నీకు ఇది రాముడు అని నువ్వు గుర్తుపడితే ఇది ఆయింది అని ఇచ్చాడు. ఆ ఉంగరం రాముడిదే. ఆవిడ గుర్తుపట్టాక చాలా సంతోషించింది. ఆ తర్వాత అంటే విజయం సాధించాడు. కావ్యంలో ఒక ఒక ఛాలెంజ్ ఉండాలి, ఆ ఛాలెంజ్కి తగ్గట్టుగా దానిని మనం గెలవాలి, ఆ ఛాలెంజ్ని గెలవటం ఉంటుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎలా వచ్చాయో చూడు, ఎన్ని ప్రలోభాలు వచ్చాయో. ఆ పానశాలలో ఇతను కూడా తాగేసి మత్తుగా పడిపోయి ఉండొచ్చు. అవును. మళ్ళీ సీతను చూశాక తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ అలాగా ఒక వనంలో వీళ్ళందరూ తాగి అడ్డంగా పడిపోయి అల్లరి చేస్తూ ఉంటారు. అంటే తాగే అలవాటు అయితే ఉంది, అయినప్పటికీ ఇక్కడ తాగడు. ఇన్ని పబ్బులు చూసినా ఎక్కడ తాగడు, ఇంతమంది స్త్రీలను చూసినా ఎక్కడా చెలించడు, అంతమంది రాక్షసులు వచ్చినా అందరినీ ఎక్కడికక్కడ ఆపుకున్నాడు. చూసి అమ్మా లేదు నేను తీసుకెళ్ళిపోతా, నువ్వు నా భుజం మీద కూర్చో, నేను తీసుకెళ్ళిపోతా అంటాడు. ఈ భుజం మీద కూర్చుని వెళ్తే దగ్గరలో ఎక్కడన్నా పడిపోతే ఇవన్నీ ఏంటి, ఇదంతా ఆయన నా భర్తకేం గౌరవం, ఆయనే వచ్చి నన్ను తీసుకెళ్తేనే గౌరవం, కనుక ఆయన తీసుకురా అని. తీసుకొస్తానమ్మా తప్పకుండా, అలాగే మీ రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు మొత్తం మా వానర సైన్యం అంతా వచ్చి నిన్ను విడిపిస్తామని చెప్పింది. ఇక్కడ ఒక అంటే ఒక ఏమంటారు ఉపశమనం ఏంటంటే, రావణుడు నరుడు వానరుడికి తప్ప మిగిలినందరికీ పర్వాలని వాళ్ళని చంపకుండా వరం పొందాడు. నరుడు వానరుడు వీళ్ళు ఎంత చిన్న జీవులు ఆఫ్టర్ ఆల్ అనుకుని నరుడు వానరుడు నన్ను చంపేయడానికి అంత గొప్పవాళ్ళ అని వాళ్ళ గురించి తనకి మరణం రాకుండా వరం పొందలా, కనుక ఈ ఇద్దరు రూపంలోనే వాళ్ళు చంపగలరు. కనుక రాముడు ఎప్పుడు నరుడిలాగానే ప్రవర్తిస్తాడు కానీ దేవుడిలాగా ప్రవర్తించాడు. మొత్తం రామాయణంలో నేను మనిషినే అంటూ ఉంటాడు. ఏమన్నా అంటే ఎవరంటే ఆత్మానం మానుషం మనియే, నేను మనిషిని అంటాడు. దశరథుడు కొడుకుని నేను మనిషినే అని చెప్పుకుంటాడు అందరికీ కూడా, ఆ విధంగానే అలాగే చెప్పుకుంటాడు. ఈ హనుమంతుడు ఏం చేశాడు, ఇప్పుడు చూశాడు ఈ రావణాసురుడికి ఇంత బలం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత భోగం ఉంది, కనుక వీటన్నిటిని తగ్గించేయాలి. తగ్గిస్తే మదం అడుగుతుంది, అప్పుడు కొంచెం భయం అనేది వస్తుంది.
ఒక్క హనుమంతుడు వచ్చి ఎంత చేయగలిగాడు చూపటానికి గాను ఈ హనుమంతుడు ఒక్కడితో ఒక్కసారి పోయి ఆ వనం అంతా నాశనం చేసి పారేశాడు. వన రక్షకులందరూ రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళ వెనకాల రావణాసురుడు బోళమంది సైన్యాన్ని పంపించాడు. ఇదంతా సుందరకాండ కథలో ఉంటుంది. వాళ్ళందరినీ చంపేశాడు. చివరికి అక్షకుమారుడు రావణాసురుడు కొడుకును కూడా చంపేశాడు. అంతమందిని చంపేశాడు. చివరికి ఇంద్రజిత్తును పంపించాడు. ఆ ఇంద్రజిత్తును పంపిస్తే, ఇంద్రజిత్ అంటే ఇంద్రుడిని గెలిచినవాడు కనుక అతని పేరు ఇంద్రజిత్, కానీ అసలు పేరు మేఘనాథుడు. మేఘనాథుడిని పంపించాడు. మేఘనాథుడిని పంపిస్తే మేఘనాథుడు ఇతని మీదకి బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాని గౌరవించటం కోసంగాను ఇంకోటి, ఈ బ్రహ్మాస్త్రంతో నన్ను తీసుకుపోయి రావణాసురుడి దగ్గర నుంచోబెడతాను అనుకుంటున్నారు కదా వీళ్ళు, కనుక రావణాసురుడిని చూడటానికి ఇది ఒక అవకాశం అని ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ఆ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడతాడు. వీళ్ళ చంపిన వాళ్ళందరినీ, అంటే పెద్ద పెద్ద సైన్యాన్ని, మహానాయకుల్ని చంపేశాడు. నాయకుల్ని చంపేశాడు. రావణుడు కొడుకుని చంపేస్తే రావణుడికి ముందర అసలు భయం కదా, అది జరిగింది. మేఘనాథుడి ద్వారా బ్రహ్మాస్త్రానికి, మేఘనాథుడు అమాయకంగా ఏం చేశాడంటే, బ్రహ్మాస్త్రం వేశాక అస్త్రానికే కట్టుబడి ఉంటారు. మంత్రపూరితమైంది అది. అస్త్రం అంటే మంత్రపూరితం, శస్త్రం అంటే మామూలుది. శస్త్రం అంటే మామూలు ఏదైనా వస్తువుతో తయారు చేసింది, ఒక పదార్థంతో తయారు చేసింది. ఇనుముతోనో, రాగితోనో, రేకుతోనో, అదే దేనితోనో, అలా ఇత్తడితోనో తయారు చేసినటువంటిది, చెక్కతోనో. తాడు కట్టేశాడు. మళ్ళీ తాడు కట్టేసరికి బ్రహ్మ బంధం తెగిపోయింది. అంటే అది ఉండదు ఇంకా. ఒక సూత్రంతో, కనిపించని సూత్రంతో బంధించాడు. అది తెలియక అజ్ఞానంతో మళ్ళీ వేరే సూత్రంతో బంధించాడు. ఒకసారి తెగిపోయింది. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అక్కడ. రావణాసుడి దగ్గర నుంచోబెట్టాడు. నుంచోబెడితే తన బలం చూపించాడు. అక్కడ బోల్డు నీతి సూత్రాలు చెప్పాడు. నేనొక్కడిని వచ్చి నీకు ఇంత చేయగలిగానంటే, మిగిలిన ఊహించుకో, మా వాళ్ళందరూ వస్తే అట్లా ఉంటుంది. నేను ఒక్కడనే వచ్చా. ఇలా నాలాంటి వాళ్ళు అక్కడ బోల్డంత మంది ఉన్నారు, నాకంటే మించిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్తాడు. నాకంటే మించిన వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు బోలంత మంది ఉన్నారు, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు, కొద్దిగా తక్కువ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది వచ్చి నీ మీద పడితే నువ్వేమైపోతావు, ఊహించుకో, సీతను వదిలి అని ఇన్ని రకాలుగా. నేను ఆఫ్టర్ ఆల్ ఒక గంతులో దాటి వచ్చేసా నీ సముద్రాన్ని. ఈ సముద్రం గొప్ప రక్ష అనుకుంటున్నావు, నీ లంకిని ఒక గుద్దుతో చంపేశా, అది రక్ష అనుకున్నావు అని ఇలా భయపడతాడు అనమాట. రావణుడు గొప్పతనం గురించి, తన పరాక్రమంతో తను ఏమి సాధించాడు అనే దాని గురించి బోళ్ళు చెప్పి భయపడతాడు. వీడు అనవసరంగా ఎక్కువ వాగుతున్నాడు, వీడి తోకకి నిప్పంటించి వదలమన్నాడు రావణాసురుడు. ముందర అసలు చంపేయమన్నాడు. విభీషణుడు అడ్డం పడి చంపకూడదు, దూతను చంపకూడదు, వాళ్ళ మాట కదా చెప్పాడు, తన మాట కాదు కదా. కానీ చూసొస్తే కాల్చి రమ్మన్నాడని ఒక సామెత వస్తుంది చూడు, హనుమంతుడి గురించే. రావుడు ఏమీ చెప్పలా, సీతను చూసి రమ్మన్నాడు అంతే. అంటే ఇన్ని పనులు చేశాడు రావుడి పేరు చెప్పుకుని. రావుడు ఇంతకీ ఇవన్నీ చెయ్యాలని తను నియోగించలా. వచ్చి ఆ నిప్పు అంటించారు కదా, మహా సరదాగా ఉంది, బాగుంది కదా అని తోక పెట్టి వాళ్ళ ఐశ్వర్యాన్నంతా తగలెట్టేశాడు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మంటపాలు, మందిరాలు అన్నీ తగలబెట్టేశాడు. అసలు ఏమీ లేకుండా అందరు నిట్టనులుగా నేల మీద నుంచున్నారు. అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని నాశనం చేశాడు, వాళ్ళ ధనం నాశనం చేశాడు, వాళ్ళ భోగ మందిరాలన్నీ నాశనం చేశాడు, మళ్ళీ వాళ్ళ వనాలు నాశనం చేశాడు, వనరక్షకుల్ని చంపాడు, ఆయన కొడుకునే చంపాడు. ఇన్ని చేసి అప్పుడు సీత దగ్గరికి వచ్చి, అమ్మ నేను వెళ్ళి రాముడికి నీ మాట చెప్తాను, గుర్తుగా ఏమన్నా ఇస్తావంటే ఆవిడ చూడమని ఇచ్చింది. చూడమని అంటే పాపిడి బిళ్ళ. ఈ పాపిడి బిళ్ళ స్త్రీలందరూ ఇప్పటికి పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం. నార్త్ ఇండియాలో కొంతమంది పెళ్ళయ్యాక తప్పనిసరిగా ఇక్కడ పాపిడి బిళ్ళ పెట్టుకుంటారు, వదలరు వాళ్ళు. అది ఒక ఆచారం అనమాట. తప్పనిసరిగా పాపిడి బిళ్ళ మనకి ఉండేది. నెమ్మదిగా సౌత్ ఇండియాలో కొన్ని పోయాయి, నార్త్ ఇండియాలో ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాలో కొన్ని ఉన్నాయి, నార్త్ ఇండియాలో అవి పోయాయి. ఆ విధంగా ఆ పాపిడి బిళ్ళ తీసిచ్చి ఇది నా గుర్తుగా రాముడికి ఇవ్వు, ఆయన గుర్తుపడతాడు అని చెప్తూ, ఈ చూడామణి కానీ ఉంగరం కానీ ఇచ్చారా లేదా, దాని మీద అసలు రామాన అక్షరాలు ఉన్నాయని, లిపి లేదు కదా అప్పటికి, కనుక రామ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయనే వాదన ఒకటి ఉంది. కనుక ఉత్త ఉంగరమే ఇచ్చాడని అనుకోవాలి, రాముడు తన ఉంగరం ఇచ్చాడు అనుకోవాలి. ఈవిడ చూడమని ఇస్తూ కాకి కథ ఒకటి చెప్పింది, కాకాసురుడు కథ చెప్పింది. రాముడికి నిద్రపోతూ ఉంటే రాముడికి కూడా పాదాలు ఒత్తుతూ ఉంది వనవాసంలో ఒకసారి. అప్పుడు ఆ కాకాసురుడు సీతను అసురుడు కాకి రూపంలో వచ్చి సీతని గుండె మీద పొడుస్తూ ఉన్నాడు. సీతకు రక్తం కారుతోంది. రక్తం కారుతున్నా తను కదిలితే పాపం భర్త లేస్తాడని ఇవిడ లేవకుండా కాళ్ళు ఒత్తుతోంది. ఆ రక్తం చుక్క కింద పడింది, ఆయన పాదాల మీద పడి ఆయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి లేచాడు. లేచి నా భార్యని ఇంత వేధిస్తావా అని బ్రహ్మాస్త్రం తీసి కాకాసురుడిని వధించాడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటాడు చూడు, పిచ్చుకు మీద కాదు కాకి మీద అనమాట. అది చేసి ఆ విధంగా ఆ కథ గుర్తు చేస్తుంది. అంత చిన్న కాకి నుంచే నన్ను రక్షించాడు, ఈ రాక్షసుడి నుంచి నన్ను రక్షించమని అడిగానని చెప్పు అంటుంది. నాకు ఇబ్బంది అయితే తట్టుకోలేడు రాముడు,
ఆ చిన్న కాకి నన్ను వేధిస్తేనే తట్టుకోలేక చేశాడు. ఈ రావణుడు నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు, ఇలా నాకు ఇంకా 4 రోజులే సమయం ఉందన్నాడు అని కూడా చెప్పు అని అన్నీ చెప్పి పంపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఈవిడికి దండం పెట్టుకుని బయలుదేరి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళాక అక్కడికి వెళ్ళినాక కూడా వెళుతుంటే వీళ్ళందరినీ చూసి నేను సీతను చూసా అంటాడు. అందరూ చాలా సంతోషపడిపోయారు, అమ్మయ్య సీతను చూశారు కదా అని. అందరూ బయలుదేరారు. బయలుదేరుతూ వాళ్ళ కిష్కింద దాకా చేరారు. ఆ బయట ఒక గొప్ప వనం ఉంటుంది. ఆ వనం నిండా తేనెలు అవన్నీ పట్టు తేనెలు పెంచుతున్నారు. అదంతా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళందరూ తెగ తాగేశారు. తాగేసి మత్తుగా పడి తూగుతున్నారు. ఆనందం అనమాట. దే ఆర్ సెలబ్రేటింగ్ ద విక్టరీ. వెళ్ళి చూసి జయించుకొచ్చాడు అనేటటువంటి విక్టరీ. అన్నీ చేసి వీళ్ళందరూ ఆనందపడ్డారు. అంత ఆనందపడ్డాక పద అసలు రాముడికి చెప్పాలి, ఆయన ఎదురు చూస్తున్నాడు, మనం ఇక్కడ ఈ దీనికి అంతటికి కాపలాగా ఉన్నటువంటి రాజుగారు వెళ్ళి ఒక కపి వెళ్ళి చెప్తాడనమాట. అక్కడ మీ వాళ్ళందరూ వచ్చారు, తెగ తాగుతున్నారు, అక్కడ చెల్లి చెప్తాడు. చెప్పినాక ఆ కపి చెప్పంగానే అసలు వెళ్తూ ఎవరికైనా ఎదురు చూస్తున్నప్పుడు ఏమని చెప్పాలి? నేను ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి దూకాను అవన్నీ చెప్పకూడదు. దృష్ట్యా మయా సీత అంటాడు. అంటే సీతను నేను చూశాను అంటాడు. తర్వాత మిగిలినవన్నీ చెప్తాడు. అంటే ఆ మాట కోసం కదా రాముడు ఎదురు చూస్తున్నాడు కనుక దృష్ట్యా మయా సీత, నేను సీతను చూశాను అంటాడు. అనేసరికి అమ్మయ్య చాలు. తర్వాత తను ఎలా చూశాడు, ఎలా వెళ్ళాడు అవన్నీ వివరాలు మళ్ళీ మొత్తం చెప్పుకొచ్చాక అసలు చాలా రాముడు ఆనందపడిపోయి కావాలించుకుంటాడు. నా ప్రాణం నిలబెట్టావు అంటాడు. అని మనం అందరం బయలుదేరి యుద్ధానికి వెళ్ళి ఎక్కడుందో తెలిసింది, ఎలా ఉందో తెలిసింది కనుక మనం అందరం వెళ్దామని నిర్ణయించుకుంటారు. ఇది ఈ సుందరకాండలో ఉన్న కథ. దీంట్లో అంతా హనుమంతుడి కథ తప్ప మిగిలిన పాత్రలన్నీ కొంచెమే ఉంటాయి. అమ్మ, ముఖ్యంగా మరి సుందరకాండ పారాయణం చేయాలనుకుంటే ఎలా పాటించవచ్చు? సుందరకాండలో ప్రతి అక్షరం మంత్రం, ప్రతి అక్షరం మంత్రం, ప్రతి శ్లోకం మంత్రం, ప్రతి దాంట్లో సర్గలు అని ఉంటాయి. సర్గలుగా ఉంటాయి అవి. అంటే రోజుకో సర్గ చదవడం ఒక సంప్రదాయం. ఏ పుస్తకం తీసుకున్నారు అంటే తులసి రామచరితమానసం తీసుకోవచ్చు, వాల్మీకి రామాయణం తీసుకోవచ్చు, ఇంకా చాలామంది రాశారు కదా రామాయణాలు, చాలా రామాయణాలు ఉన్నాయి. వాటిల్లో ఏది తీసుకున్నా కూడా చక్కగా రోజుకో సర్గ చొప్పున చదువుకుంటూ వెళ్ళి ఆ రోజుకో సర్గ పారాయణ చేయటం ఒక పద్ధతి. అది కరెక్ట్ అయిన పద్ధతి. మొత్తం కొన్ని అంటే సర్గల సంఖ్య నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క రామాయణంలో కొన్ని సర్గల సంఖ్యలు మారినాయి కనుక ఆ సర్గలు అలా పారాయణం చేసుకుంటూ వెళ్ళి అన్ని సర్గలు పారాయణ చేసి ఆ చివరి రోజున హనుమంతుడికి అంటే రోజు హనుమంతుడికి పూజ చేయాలి. చివరి రోజున హనుమంతుడికి ఒక వడమాల కానీ ఏమన్నా వేస్తే ఆయనకి ఇష్టం కదా, తమలపాకు మాల కానీ వడమాల కానీ వేసి హనుమంతుడి పూజ చేసుకుంటే ఎంత క్లిష్టమైన కార్యమైనా కూడా ఆయన మనకి ఎంత కష్టమైన పని ఇదంతా వెళ్ళి అలా సముద్రం ఎంత కష్టమైన పని చేశాడు, అసలు ఎవ్వరు చేయలేనటువంటి పని చేశాడు. అటువంటి ఎంత క్లిష్టమైన కార్యమైనా మనకు ఆయన చేసేలాగా వరం ఇస్తాడు, అనుగ్రహిస్తాడు, ఆ సాధించే శక్తిని ఇస్తాడు అని నమ్మకం. కనుక రోజుకో సర్గ చొప్పున పారాయణ చేయండి, అది కరెక్ట్ అయిన పద్ధతి. ఎక్కువగా చేసేసి అలసిపోయి ఇంకా అవ్వలేదా అని చేసుకుంటూ ఉంటారు, అది పద్ధతి కాదు అసలు. కనుక రోజుకో సర్గ చేసి ఆ సర్గలో కొన్నిసారి ఎక్కువ శ్లోకాలు ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ శ్లోకాలు ఉండొచ్చు. రోజుకో సర్గ అంటే ఒక అధ్యాయం అవుతుంది అనమాట, ఒక పార్ట్ కొంత భాగం అవుతుంది. అదైపోయాక మళ్ళీ తర్వాత మిగిలినవి. ఆటంకాలు వస్తే ఎలా నిరోధించాలి, సామధాన భేద దండోపాయాలు ఎక్కడెక్కడ వాడాలి. సామం మైనాకుడు ఉంది, సామం ఊరికి అలా తాకి వెళ్ళిపోయాడు, దండం ఆవిడని ఇలా చీల్చేశాడు, అవునా, ఆవిడకి దానంలాగా లోపలికి వెళ్ళి ఇలా వచ్చేసాడు. ఈవిడికేమో భేదోపాయం అంటే మొత్తం మీద లంకెణిని చేసేసి వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఈ 4 ఉపాయాలు చేసి వెళ్ళాడు. అక్కడ అంతమంది మనోహరమైనటువంటి అసలు వస్త్రాలు ధరించినటువంటి స్త్రీలు కనిపించిన, అన్ని భోగ పాత్రలు, అన్ని భోగ వస్తువులు అక్కడ కనిపించిన స్త్రీలతో సహా. ఆ రోజుల్లో స్త్రీలు వస్తువులతోనే సమానం. అందుకనే ఈ రోజుల్లో కూడా ఎవరెవరిలాగా ఉండాలి అనేది ఆ రామాయణ పాత్రలో, రామాయణంలోని రావణ అంతఃపురంలో వేసేలాగా అంటే వస్త్రధారణ చేసుకుంటారా, లేదా మామూలుగా అందరిలాగా మండోదరి మంచిగా ఉంటుంది, సీత మంచిగా ఉంటుంది, అలా చేసుకుంటారా అని అందరికీ ప్రశ్న అనమాట. ఏది మీరు ఒప్పుకుంటున్నారు, మీరు ఏ రూపంలో ఉండాలని మీరు భావిస్తున్నారు? అలాంటి వాళ్ళని చూసినా చలించకుండా ఉన్నటువంటి నిగ్రహం, ఆ నిగ్రహం ఒకటి, ఆ పట్టుదల ఒకటి. చనిపోదామని అనుకున్నప్పటికీ కూడా చనిపోతే ఏమొస్తుంది, ఎలా అయినా నేను సీతను కనిపెట్టకపోతే ఇంకా ఎవరు వస్తారు, అసలు నేనే ఎంతో ఇబ్బందుల మీద వచ్చాయి ఇక్కడికి,
కష్టపడి మొత్తం మీద రామనామాన్ని నమ్ముకుని వచ్చాయి ఇక్కడికి. ఇంకా ఎలా ఎవరు రాగలుగుతారు? జాంబవంతుడు అంటాడు మొదట్లో, నేను హనుమంతుడు తప్ప ఇది ఎవరు దాటలేరు ఈ సముద్రం, నేనేమో ముసలివాడిని అయిపోయా, ఒకప్పుడు దాటేవాడిని ఇప్పుడు దాటలేను అంటాడు. అంటే ఇప్పుడు జాంబవంతుడు వృద్ధుడైపోయాడు, ఇక నేను దాటాలి. మిగిలిన వాళ్ళందరూ వంతెన మీద దాటారు కానీ ఇలా గాల్లో ఎవరు దాటలే కనుక ఎవరు దాటుతారు ఇంకా? కనుక నేను చెప్పకపోతే అసలు విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చచ్చిపోతే ఏమైపోతుంది, మొత్తం అంతా అభాస అయిపోదు అనుకుని మళ్ళీ లేచి బయలుదేరాడు అనమాట. ఆయన ఆత్మహత్య చేసుకోబోతున్న సీతని నివారించాడు, ఆవిడికి ధైర్యం చెప్పాడు, ఆవిడకి ఉంగరం ఇచ్చాడు, చూడమని తీసుకున్నాడు. చక్కగా మళ్ళీ వీళ్ళందరినీ వచ్చి వీళ్ళకి చెప్పాల్సిన నీతి పన్నాలన్నీ వీళ్ళందరికీ చెప్పాడు, వాళ్ళకి చేయాల్సిన నష్టం అంతా చేశాడు. అసలు సగం లంక కుదేలైపోయింది హనుమంతుడు వచ్చేసరికి, హనుమంతుడు వచ్చి వెళ్ళేసరికి. ఇక మిగిలిన సగం లంకని వీళ్ళందరూ జయించారు. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినాక ధన్యవాదాలు.